ఇబ్బంది అవుతుందట. దాన్ని ప్రాబ్లం సాల్వ్ లేకుండా సాంకేతిక పరంగా సాంకేతిక ఇబ్బందులు మనం పక్కకు వచ్చేసి తక్షణమే మన రైతుకు సాంకేతిక ప్రాబ్లం ఎప్పుడన్నా సాల్వ్ చేసుకోవాలి. తక్షణం మాకు యూరియా కావాలి. రాజకీయ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఎట్లా చేసుడో తెలియదు. మీ అందరు కూడా ఇంత బుక్కడి అన్నం తింటున్నామంటే మీ వల్ల. ఆర్మూర్ ఈరోజు తెలంగాణకే గర్వకారమైనటువంటి ఆర్మూర్ ప్రాంతంలో మన రైతు బిడ్డలందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా అర్బన్ రైతులందరికీ కూడా ఈ యూరియా యాప్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. వాస్తవంగా ఏంటంటే అర్బన్ రైతులు కూడా రైతులు గారా వీళ్లకు ఆర్మూర్లో ఉన్నటువంటి దాదాపు 2500 మంది రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళనకు దారితీసింది ఆర్మూరే నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆర్మూర్ చైతన్యానికి కేంద్రం. మన రైతు బిడ్డలకు దాదాపు 5 నుంచి 7,000 ఎకరాలటువంటి ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా సర్వే నంబర్ల ఆధారంగా వాళ్ళ రికార్డులోకి రాకపోవడం, అలాగే వాళ్ళ యొక్క టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీళ్ళందరికీ అన్యాయం జరగాలన్నా ఇప్పుడు పంట పాలు పోసుకుంటున్నది, నీరు పోసుకుంటున్నది. ఇప్పుడు ఆ యూరియా అనేది లేకపోతే పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు మక్క కానీ సోయ కానీ అలాగే వరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా సప్లై కాకపోతే చాలా దయనీయమైన స్థితిలో ఉంది. వాస్తవంగా ఏంటంటే మొన్నటి వరకు కూడా వస్తుందేమో అని అనుకున్నారు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి తాత్సారం కానీ గవర్నమెంట్ యాప్ సంబంధించినటువంటి స్కేర్సిటీ అనే ఒక మనుషులు లేరు అనే ఒక దాంతో మా అర్బన్ రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది. వాస్తవంగా వాళ్ళు ఎటు దిక్కుతోచక పరిస్థితుల్లో ఇప్పుడు రోడెక్కిన పరిస్థితి జరుగుతుంది. వాస్తవంగా మనం ఏదైనా తయారు చేయొచ్చు, కానీ ఒక అన్నపు గింజను తయారు చేసే ఈ ప్రకృతిలో ఎక్కడ కూడా లేనిది ఏదైతే ఉందో వారి ద్వారా మనం ఇంత బుక్కడ అన్నం తింటున్నాం. వారు ఎంతో కష్ట నష్టాల కోర్చి చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. మా వాళ్ళు అడిగేది ఆ పంటను బతికించుకోవడానికి ఒక ఎకరానికి మనదమ్ములు అందరు చెప్పినట్టుగా ఒక 3 యూరియా సంచులు ఇవ్వగలిగితే ఎకరానికి 100% ఈ కాలం మేము గట్టెక్కుతాం. దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు నాయకులు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. అధికార పార్టీ కేంద్రంలో ఉంది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కానీ ఎన్నో వాటిపైన టైం వేస్ట్ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. కానీ మనకి ఇంత బువ్వ పెట్టి అన్నదాతను మాత్రం ఇంత నిర్లక్ష్యం చేస్తే మాత్రం 100% కరెక్ట్ కాదు. ఆర్మూర్ అనేది చైతన్యానికి మారు పేరు. అంకాపూర్ ఏదైతుందో రైస్ బౌల్ లాంటి ఈ ప్రదేశంలో మేమందరం కూడా కష్టపడితే తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఒక మంచి ఇమేజ్ వచ్చినటువంటి ఈ పరిస్థితిలో వాళ్ళకు కరెంటు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు 24 గంటల కరెంటు ఉంటుండే, ఇప్పుడు అది లేదు, చాలా తగ్గిపోయింది. మళ్ళీ రాత్రిపూట పోతే పాములు కుట్టే పరిస్థితి ఉంది. పొద్దున్న లేవంగానే వాళ్ళకు పంటను ఎలా బతికించుకోవాలని ఒక చిన్న పిల్లల లాంటి కాపాడుతున్నటువంటి మా రైతన్నలందరి తరపు నుంచి కూడా 9 గంటలు మాత్రమే వస్తున్నది. కాబట్టి పాపం రాత్రి అనగా పగల నిద్ర లేకుండా ఏం లేకుండా కానీ కరెంటు కోసం పైకి ఎదురు చూసినటువంటి పరిస్థితిలో 100% మేము ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క పాలకుల యొక్క నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. వారు 100% మా రైతులందరికీ అర్బన్ రైతులందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఒక ఎకరానికి 3 యూరియా సంచుల చొప్పున అలాగే కరెంటుని కానీ మిగతా సౌకర్యాలను కూడా సొసైటీ ద్వారా మన చట్టాలన్నిటిని కూడా యాప్ ద్వారానే పోవాలంటే ఏడైతుందమ్మా. ఒక యాప్ ద్వారా ఒక పంట ఒక ఇత్తుని సృష్టించమని మేము అడుగుతున్నాము అన్నదాతల తరఫు నుంచి. ఏది కూడా వీరి కాయ కష్టంతో పొద్దున్న లేవగానే పొలాల పంట పోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు పండించి మార్కెట్లకు తీసుకపోతే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి 100% మీరందరూ కూడా దయచేసి గమనించండి. వీరి యొక్క ఆక్రందన ఆవేశంలో అర్థం ఉంది. ఆ అర్థాన్ని అర్థం చేసుకొని పక్కా పథకాలు కానీ ప్రొసీజర్స్ కానీ అన్ని పక్కన పెట్టేసి మా వాళ్ళకు 3 యూరియా సంచులు ఇస్తే ఆ పంటను కాపాడుకుంటాం. కన్నా బిడ్డల కంటే ఎక్కువ మంచిగా చూసుకునేటువంటి ఆలోచన 100% ప్రభుత్వాలు గుర్తిస్తాయని 100% ఇక్కడ ఉన్నటువంటి పాలకాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఈ యొక్క మంత్రిత్వ శాఖను కూడా తప్పకుండా దీనిపైన చొరవ తీసుకొని చేయాలి. లేకపోతే రైతులందరూ కూడా ఆగరు, ఉధృతమైన పోరాటానికి కూడా సిద్ధమవుతారు. కాబట్టి
100% వారికి న్యాయం చేయాలని మా అన్నదాతల అందరి తరఫు నుంచి నేను ప్రార్థిస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా ఆవేశపడకుండా ఒకరోజు చూద్దాం, దాని తర్వాత మీ మద్దతుగా IR ఫౌండేషన్ తరఫు నుంచి నేను కూడా మీకు ఉంటానని చెప్తూ మనస్ఫూర్తిగా